చేస్తున్నాం, మంచిగా చేస్తున్నాం. అంతేనా? వేసారా గిట్టపోతే కోళ్ళాలు అవి ఈ ఊరువేనా? వాళ్ళు పక్క ఊరు. మీదే ఊరు పిరా? ఏ ఊరు? కొండారెడ్డిపల్లి. ఈ ఊరేనా? జోరుదారుందిగా మొత్తం వ్యవహారము. జోరుదారు మరి ఎట్లుంటుంది అనుకున్నా. మరి ఎట్లా మీ రేవంత్ రెడ్డి సార్ బాయ్ ఎక్కడుంది? బంజాయ్ బాయా పొలమా? పొలమా ఇక్కడ మాదికి ఎంత ఉంది, ఇక్కడ పడమటికి ఎంత ఉంది. మరి ఇప్పుడు ఆ బాయ్ భూజా ఎవరు చేస్తుర్రు? ఎవరా? ఇట్లే ఊళ్ళో అలాకి ఇలాకి ఇచ్చి చేసుకోర్రా అని చెప్తుండు. ఇంకా బాగానే ఉంది, భూజాకు ఉంది. బాగానే ఉంది. ఎట్లా అప్పుడు ఆనాడు రేవంత్ సార్ నాగలు దున్నారా? వ్యవసాయం చేసిండా? ఏమో చేసిరు అంటారు కానీ మేము చూడలే కదా, అప్పుడైతే చూడలే. మీ అయ్య గిట్లా అరంగా విన్నవా? మా నాయన వాళ్ళతోటి వ్యవసాయం బడికి పోయేదంట. గట్లే ఇంకా వాళ్ళ నాయన వాళ్ళు పోయినప్పుడు పొలం పనికి పోయేది. అన్నీ తెలుసు. పొలం పని చేసేది తెలుసు, ఎట్లా చేయాలనేది కూడా తెలుసు ఆయనకి. పొలం పని చేసేది తెలుసు, ఎట్లా చేయాలనేది కూడా తెలుసు ఆయనకి. మరి ఇప్పుడు ఎట్లా వీళ్ళు ఎవరు ఉంటలేరటగా? అందరు హైదరాబాద్లో ఉంటున్నాడగా? వాళ్ళ అన్న ఉండేది ఇంతకుముందు సర్పంచ్ తనం చేసిండు. వాళ్ళ అన్న చనిపోయినాక వాళ్ళ వదిన ఈడ ఇంకా ఒక తేడు ఉంటుందని ఆమె కూడా వాళ్ళ బిడ్డ కాడికి వెళ్ళిపోయింది. అట్టనా? ఇంకా ఎట్ట ఉంది? ఎంత యాపాటు ఉంటుంది ఈడ ఓటింగ్ కొండారెడ్డిపల్లిలో? ఇక్కడ 2200 ఓటింగ్ ఉంది. మా అంటే ఇంకా 300 హైదరాబాద్ ఓట్లు ఉన్నాయి. ఇంకా మొత్తం కలిసి 2500 దాకా ఉన్నాయి. మరి ఇప్పుడు ఎట్ట సంగతి ఏంది, ఏం కథ? మరి ఇప్పుడు కొండారెడ్డిపల్లి జనాలు ఏమనుకుంటుర్రు? మరి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయినాక మరి అప్పట్లెక్కనే ఉందా కథ? మందలిస్తలేడా? అప్పట్లేకుంటే ఇగో కనిపించలేదు నీకు? ఇల్లుకు సోలారు కథ ఎట్లా మాది? అమ్మా చూడపో, రోడ్లు ఎట్లున్నాయి, గుడి ఎట్లుంది, సోలార్ ఎట్లుంది, ఊళ్ళో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవుతుంది. వెటర్నరీ హాస్పిటల్ ఉంది. 10 ఏళ్ళ నుంచి పెట్టుకున్నా కానీ వెటర్నరీ హాస్పిటల్ కాలే. అయినా 5-6 నెలలనే వెటర్నరీ హాస్పిటల్, బీసీ భవనం, ఆర్మీ అదే పేరు మీద 50 లక్షలు పెట్టి ఒకటి లైబ్రరీ. అమ్మని సామి రంగు మొత్తం మధ్యలో ఉందిగా, మొత్తం దుమ్మే ఉరుకులో పెడుతుందట ప్రగతి ఊళ్ళే కొండారెడ్డిపల్లి. అవును, ఈ కొండారెడ్డిపల్లికి ఎటు వచ్చింది పిల్ల ఈ పేరు ఈ ఊరుకు? ఇంకా పేరు ఎట్లా వచ్చిందో మాకు కూడా తెలియదు. కొండారెడ్డి అంటే మరి అప్పటి నా లెక్క గట్టి ఉన్నాయి ముసలాయన? గట్టిగానే ఉండొచ్చు. అప్పుడు గొడ్డలతోటి మంచి ఆట ఆడిచ్చేదంట ఆయన. అమ్మని సామి రంగు అదే మొత్తానికి కోయిలాగా, అందుకనే దాని పేరు అయింది ఈ ఊరికి. పౌరుషంగా ఉన్నట్టుంది ఊరు. పౌరుషంగా అది రేవంత్ రెడ్డి ఎట్లా అందుకన్నా ఊరు వాళ్ళకి ఆయన పేరు అంటేనే ఏంది అట్లా ఉంటది. అంతేనా? చిన్నప్పటి సంది ఆయన జర కోపం బాగానే ఉంటుంది. దశ కోపం అంటే ఏం కాదు. కోపం ఎవరి మీద ఉండాలన్నా వాళ్ళ మీదనే ఉంటుంది. మళ్ళీ అట్లా ఇట్లా. మరి ఏం పేరు నీ పేరు? నా పేరు రాఘవేందర్. చదివినావా? ఎవరా? బాగానే చదివినా. వ్యాపారం చదివినావు? డిగ్రీ చేసిన. మరి ఇప్పుడు ఎట్లా ఏంది ఏం కదా? నీకు ఏమనిపిస్తావు ముఖ్యమంత్రిని? సారానే అంటాం. ఊరు నీ ఖాతా నీ కార్ఖానా నువ్వు అంటే ఈ ముఖ్యమంత్రి అయినాక సార్ అంటున్నావా? అంతమంది ఏమన్నావు? అంతకుముందు రేవంత్ అన్ననే. అంతకుముందు రేవంత్ అన్న అందరికి అన్ననే. ఆయన రేవంత్ అన్న అనేది ముఖ్యమంత్రి అయినాక సార్ అంటున్నావు. ఇంకా సార్ ఇంకా ఉంటది కదా. ఎందుకంటే ఇక మరి షెడ్డో పాటు ఆయన పదవి కన్నా ఇల్లు ఇయ్యాలి అనేది అంతేనా? ఇంటి పేరు కూడా కావాలా? మరి నర్సే తాత అన్ని అడుగుతాడు, ఇచ్చుడు కచ్చకాయలు కావాలి నాకు. చుట్టూ పని చేస్తున్నావే గిట్ల గిన్ని ఇచ్చంత్రాలు అనుల్లా అమ్మా, గిన్ని ఇచ్చంత్రాలు ఇప్పాలకాలు ఉన్నాయి. చేస్తున్నాం, మంచిగా చేస్తున్నాం. అంతేనా? వేసారా గిట్టపోతే కోళ్ళాలు అవి ఈ ఊరువేనా? వాళ్ళ పక్క ఊరు. మీదే ఊరు పిరా? ఏ ఊరు? కొండారెడ్డిపల్లి. ఈ ఊరేనా? జోరుదారుందిగా మొత్తం వ్యవహారము. జోరుదారు మరి ఎట్లుంటుంది అనుకున్నా. మరి ఎట్లా మీ రేవంత్ రెడ్డి సార్ బాయ్ ఎక్కడుంది? బంజాయ్ బాయా పొలమా? పొలమా ఇక్కడ మాదికి ఎంత ఉంది, ఇక్కడ పడమటికి ఎంత ఉంది.
ఆహా, మరి ఇప్పుడు ఆ బావి భూజా ఎవరు చేస్తారు? ఎవరా ఇట్లే ఊళ్ళో వాళ్ళకి ఇళ్ళకి ఇచ్చి చేసుకోర్రా అని చెప్తుండు. అయితే ఇంకా బాగానే ఉంది, భూజాకు ఉంది. బాగానే ఉంది. ఆహా. ఎట్లా అప్పుడు ఆనాడు రేవంత్ సార్ నాగలు దున్నేరా, వ్యవసాయం చేసిండా? ఏమో చేసిరు అంటారు కానీ మేము చూడలే కదా, అప్పుడైతే చూడలే. మేము అంటే మీ అయ్య గిట్ల అరంగా విన్నవా? మా నాయన వాళ్ళతోటి వ్యవసాయం బడికి పోయేదంట. గట్లే ఇంకా వాళ్ళ నాయన వాళ్ళు పోయినప్పుడు పొలం పనికి పోయేది. అన్నీ తెలుసు. పొలం పని చేసేది తెలుసు, ఎట్లా చేయాలనేది కూడా తెలుసు ఆయనకి. పొలం పని చేసేది తెలుసు, ఎట్లా చేయాలనేది కూడా తెలుసు ఆయనకి. అమ్మని సావిరంగా. మరి ఇప్పుడు ఎట్లా వీళ్ళు ఎవరు ఉంటలేరటగా, అందరు హైదరాబాద్లో ఉంటున్నారటగా? ఇంకా వాళ్ళ అన్న ఉండేది ఇంతకుముందు సర్పంచ్ తనం చేసిండు. ఇంకా వాళ్ళ అన్న చనిపోయినాక వాళ్ళ వదిన ఈడ ఇంకా ఒక తేడు ఉంటుందని ఇంకా ఆమె కూడా వాళ్ళ బిడ్డ కాడికి వెళ్ళిపోయింది. అట్టనా? ఇంకా ఎట్ట ఉంది, ఎంత యాపాటు ఉంటుంది ఈడ ఓటింగ్ కొండారెడ్డిపల్లిలో? ఇక్కడ 2200 ఓటింగ్ ఉంది. మా అంటే ఇంకా 300 హైదరాబాద్ ఓట్లు ఉన్నాయి. ఇంకా మొత్తం కలిసి 2500 దాకా ఉన్నాయి. మరి ఇప్పుడు ఎట్ట సంగతి ఏంది, ఏం కథ? మరి ఇప్పుడు కొండారెడ్డిపల్లి జనాలు ఏమనుకుంటుర్రు? మరి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయినాక ఇక మరి అప్పట్లెక్కనే ఉందా కథ? మందలిస్తలేడా? అప్పట్లేకుంటే ఇగో కనిపించలేదు నీకు, ఇల్లుకు సోలారు కథ ఎట్లా మాది. అమ్మా చూడుపో, రోడ్లు ఎట్లున్నాయి, గుడి ఎట్లుంది, సోలార్ ఎట్లుంది, ఊళ్ళో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవుతుంది. వెటర్నరీ హాస్పిటల్ ఉంది. 10 ఏళ్ళ నుంచి పెట్టుకున్నా కానీ వెటర్నరీ హాస్పిటల్ కాలే. అయినా 5-6 నెలలనే వెటర్నరీ హాస్పిటల్, బీసీ భవనం, ఆర్మీ అదే పేరు మీద 50 లక్షలు పెట్టి ఒకటి లైబ్రరీ. అమ్మని సావి రంగు మొత్తం మధ్యలో ఉందిగా, మొత్తం దుమ్మే ఉరుకులో పెడుతుందట ప్రగతి ఊళ్ళే కొండారెడ్డిపల్లి. అవును, ఈ కొండారెడ్డిపల్లికి ఎటు వచ్చింది పిల్ల ఈ పేరు ఈ ఊరుకు? ఇంకా పేరు ఎట్లా వచ్చిందో మాకు కూడా తెలియదు. మా కొండారెడ్డి అంటే మరి అప్పటి నా లెక్క గట్టి ఉన్నాయి ముసలాయన? గట్టిగానే ఉండొచ్చు. అప్పుడు గొడ్డలతో మంచి ఆట ఆడిచ్చేదంట ఆయన. అమ్మని సామి రంగు అదే మొత్తానికి కోయిలాగా, అందుకనే దాని పేరు అయింది ఊరికి. పౌరుషంగా ఉన్నట్టుంది ఊరు. పౌరుషంగా అది రేవంత్ రెడ్డి ఎట్లా అందుకన్నా ఊరు వాళ్ళకి ఆయన పేరు అంటేనే ఏంది అట్లా ఉంటది. అంతేనా? చిన్నప్పటి సంది ఆయన జర కోపం బాగానే ఉంటుంది. దశ కోపం అంటే ఏం కాదు. కోపం ఎవరి మీద ఉండాలన్నా వాళ్ళ మీదనే ఉంటుంది. మళ్ళీ అట్లా ఇట్లా మరి. ఏం పేరు నీ పేరు? నా పేరు రాఘవేందర్. చదివినావా? ఎవరా? బాగానే చదివినా. వ్యాపారం చదివినావు? డిగ్రీ చేసిన. మరి ఇప్పుడు ఎట్లా ఏంది ఏం కదా? నీకు ఏమనిపిస్తావు ముఖ్యమంత్రిని? సారానే అంటాం. ఊరు నీ ఖాతా నీ కార్ఖానా నువ్వు అంటే ఈ ముఖ్యమంత్రి అయినాక సార్ అంటున్నావా? అంతమంది ఏమన్నావు? అంతకుముందు రేవంత్ అన్ననే. అంతమంది అన్న అన్నావు? అంతకుముందు రేవంత్ అన్న, అందరికి అన్ననే ఆయన. రేవంత్ అన్న అనేది ముఖ్యమంత్రి అయినాక సార్ అంటున్నావు. ఇంకా సార్ ఇంకా ఉంటది కదా. ఎందుకంటే ఇక మరి షెడ్డో పాటు ఆయన పదవి కన్నా ఇల్లు ఇయ్యాలి అనేది, అంతేనా? ఇంటి పేరు కూడా కావాలా? మరి ఇక నర్సే తాత అన్ని అడుగుతాడు, ఇచ్చుడు కచ్చకాయలు కావాలి నాకు. చుట్టూ పని చేస్తున్నావే పాడ ఏ గిట్ల గిన్ని ఇచ్చంత్రాలు అనుల్లా అమ్మా, గిన్ని ఇచ్చలరా ఇచ్చంత్రాలు ఇప్పాలకాలు ఉన్నాయి.